ఓకే ధ్రువ, మరి ఫిక్స్ అయిందా అది కార్డ్ ఇష్యూ? అవ్వలేదు సార్ అది. పాన్ కార్డ్ మార్చావా? ఇంకా మార్చలేదు సార్, మారుస్తాను. ఒకసారి పాన్ కార్డ్ మార్చి అదే కార్డు ఇవ్వు, లేదా వేరే కార్డు ఇచ్చి చూడు ఒకసారి, సరేనా? ఓకే సార్. గైస్ అబ్జర్వ్ వాట్ షీ ఈస్ డూయింగ్. ప్లీజ్ గైడ్ హర్ if she is doing anything wrong, or if she is doing anything deviating from the steps what I gave. కరెక్ట్, కన్ఫర్మ్ ద చేంజెస్. నువ్వు 10 నుంచి 11, నువ్వు 10 నుంచి 9కి మారుస్తున్నావు కదా. 10 నుంచి 9కి మార్చినప్పుడు అట్లా వస్తుంది అది. What should be the instance type? Guys, people who are not speaking, go on mute, please. Yeah, here we should be upgrading this. Correct. డాట్ పెట్టమ్మా, 2 3 డాట్ మీడియం అని చెప్పు. అప్పుడు వచ్చేస్తుంది నీకు. Yeah, same issues. రిటైర్ ఎలిజిబిలిటీకి రావట్లేదు. ఓ ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు మన సరే, ఒక పని చేయండి. లెట్స్ గో విత్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ. లెట్స్ సీ what are you will get it. Sir, it's not eligible for me. సరేనమ్మా, ఇప్పుడు ఏది ఉందో అదే తీసుకో. T3 మైక్రో ఉంది కదా, తీసుకో. Okay. We'll see the exact issue, what exact issue we are going to get it. Okay. బట్ మినిమం 4 GB కావాలన్నారు కదా సార్. కావాలి. సో ఇప్పుడు 2 ఆప్షన్స్. 2 GB ఇస్తుంది యాక్చువల్లీ. ప్రాబ్లం జీబీ కాదు, ప్రాబ్లం ఈ సిపియు. ఓకే, అట్లా ఒక పని చేయి అంజలి. చెప్పండి సార్. జస్ట్ క్లోజ్ ఇట్, క్యాన్సిల్ చేసి చెప్తా. క్యాన్సిల్ చేసి, we don't want to waste the time. Okay. Log out from your account. నీ అకౌంట్ లాగౌట్ అయిపో. అది కాదమ్మా. AWS account, sir. AWS లాగౌట్ అవ్వు. రైట్ సైడ్ లోంచి ఎక్కడ ఉంటుంది చూడు, రైట్ సైడ్ అంజలి. అకౌంట్ ఐడి క్లిక్ రైట్ సైడ్ టాప్ రైట్ అంజలి అని చూడు, అక్కడ క్లిక్ చేయాలి. అకౌంట్ ఐడి, అకౌంట్ ఐడి కింద యారో ఉంది కదా, యా దానిపైన ఇంకా కొంచెం పైన అది సైన్ అవుట్. ఓకే, Signed out, sir. లాగిన్ సైన్ ఇన్ కొట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కింద. Okay, sir. IAM యూజర్ కాకుండా నువ్వేం చెప్తావు అంటే ఇక్కడ లాగిన్ యాజ్ రూట్ కొట్టు. The credentials. నేను ఇస్తాను. AWS డాట్ Cloudflare ఓకే 6 Cloudflare 6 @gmail.com. నెక్స్ట్ కొట్టు. పాస్వర్డ్ వచ్చి క్యాపిటల్ O Oracle ORACLE, క్యాపిటల్ ఒకటి అంతే, ORACLE. క్యాపిటల్ I ఇండియా 234 shift 1. ట్రై చేయి. నెక్స్ట్ కొట్టు. వచ్చిందా? నేను MFI ఇస్తాను, చెప్పు తీసుకుని. 865 783.
ఇది నెవర్ కొట్టేయమ్మా సేవ్. ఓకే, నౌ ఇప్పుడు వెళ్ళి చేయి. EC2 అక్కడ ఉంది కదా ఒకటి. ఫుల్ స్క్రీన్ చేయమ్మా దీన్ని ఒకసారి. Guys, I don't know how many knows this one. If you double click on your screen, it will be zoomed. తెలుసా? Have you ever tried? The people or the other people. ఎస్ సార్. Double click చేయండి on your screen, it will be maximized. ఎస్ సార్, ఎప్పుడు అదే పెట్టుకుంటాం. Yeah, I mean the people who don't know, I'm telling you. So she is creating the master node. 9 select చేసుకో, correct. Anyways, go as you wish. అదే select చేయి. మౌస్ వాడట్లేదా అంజలి? రైట్ క్లిక్ వస్తుంది అంజలి, అందుకని మౌస్ వాడట్లేదని అడుగుతున్నా. Maybe you are speaking on mute, I don't know. సార్ ఒక అప్డేట్ చేసుకుంటే ఎలా చేయాలి లైన్ సార్? సెలెక్ట్ చేశాను. కిందకు వచ్చి ఏంటి హేమంత్ సారీ, ఎవరు స్పీకింగ్? దినేష్. దినేష్, షిఫ్ట్ దినేష్. అయ్యా అక్కడ అప్డేట్ చేసుకోవాలంటే ఎలా ఆల్ చేసుకోవాలి సార్ జనరేషన్స్ update? క్లిక్ చేయాలి. ఓ ఓకే. అవసరం లేదు పెట్టి చెప్తా. కిందకు రా, టైప్ చేయక్కడ T3 మైక్రో, T3 డాట్. మీడియం కదా సార్? అదే మీడియం టైప్ సెలెక్ట్ చేయి. సెలెక్ట్ అవ్వట్లేదా? సెలెక్ట్ అయింది. అవుతుంది. క్రియేట్ న్యూ. Guys, I won't advise anything. If she is missing, tell her please. Sir, that's all I think. Can I launch the instance or any details further missing? Scroll it up. Advanced detail information is getting. Scroll చేయమ్మా, స్క్రోల్ అప్ చేయమని చెప్తున్నాను. స్క్రోల్ ఇట్ అప్. Okay. ఒకసారి పైనుంచి వెళ్ళి రివ్యూ చేయి. మాస్టర్ నోడ్ ఓకే, రెడ్ హ్యాట్ ఓకే, రెడ్ హ్యాట్ 9 ఓకే, 64 బిట్ ఓకే, T3 మీడియం ఓకే, మాస్టర్ నోడ్ ఓకే, 30 GB ఓకే. దగ్గర అంతే, అవసరం లేదు ఇంకేవన్నీ. Launch instant. Sir, can I click launch instance? Yes, Anjali, you can. Okay, guys, I hope you have the notes which I gave you. Did I give you the notes? నో సార్. No, Oh, sir. you didn't share, sir. మాస్టర్ నోడ్ ఇవ్వలేదు నేను. ఇవ్వలేదు సార్. Yes, sir. సరే దీంట్లో పెడుతున్నాను చూడండి ఒకసారి. అంత లోపల నువ్వు కంటిన్యూ చేయమ్మా. అంత లోపల మాస్టర్. సరే, ఫస్ట్ వర్కర్ నోడ్ రన్ బుక్ ఇచ్చాను, హ్యాండీగా ఉన్నది ఇచ్చేసాను చూడండి. నిన్న చెప్పిన క్లాస్ ఇది. మాస్టర్ నోడ్ కూడా ఇచ్చేస్తాను, ఒక నిమిషం. I changed the chat, guys. Just confirm whether you got it or not. Yes, sir. We got. Okay, I'm just sharing this one as well, master node as well.
Guys, I'm not seeing her screen, so please guide her if she's going wrong. సార్ మీరు మాస్టర్ నోడ్ నోట్స్ షేర్ చేయలేదు. నువ్వు రాసుకున్నావు కదా అంజలి. చేస్తున్నా ఇప్పుడే చూడు. మిస్ అయ్యి నేను క్లియర్గా నోట్ చేయలేదు, అందుకని అడుగుతున్నాను. నేను చేసేసి ఓకే చేస్తున్నా ఒక నిమిషం. ఓకే. Okay, let me add it to the from computer. Share చేసాను చూడు. You can download it from the chat. You can download it. Maximize it. డిలీట్ అంటుంది, నో అంటుంది. నో ఇవన్నీ పోతున్నట్టున్నాయి, చూసుకో ఒకసారి. నో అని కొట్టు. టైప్ చేసి సెర్చ్ చేయి లేకపోతే అంజలి. దట్ ఈస్ మొబైల్ ఎక్స్ట్రామ్ ఇన్స్టాలర్ ఫైల్. అది ఓపెన్ చేయి, సరే ఓపెన్ చేయి. సరే పుట్టి ఓపెన్ చేసే అంజలి, అది లేకపోతే పుట్టి జన్ కాదు, పుట్టి. అది కాపీ చేసి పేస్ట్ చేయక ఉంది కదా ఆప్షన్ నీకు. సరే టైప్ చేసి 222 ప్లస్ సింబల్ క్లిక్ చేయి, పక్కన SSH ప్లస్ సింబల్ క్లిక్ చేయి, ఆథెంటికేషన్ లోకి వెళ్ళు. అదేనమ్మా ఫస్ట్ లోనే. EC2-user. So she is on master node now. Clear the screen. Now start working on the master node. What is the first step, guys? You remember? Update, sir. sudo m update. Correct. RPMs.
Completed. Next step, please. What this step is all about? You remember? Enforcing cell line. So, Get enforce and go to. Get enforce and go to. సింగిల్ వర్డ్ ఇప్పుడు కమాండ్ ఎప్పుడు సింగిల్ వర్డ్స్ లో ఉంటాయి. గెట్ ఎన్ఫోర్స్. పర్మిసివ్ ఉందా? స్వాప్ ఆఫ్. So we turned off the swap, we disabled the security Linux. Then we are trying to install the kernel modules. ఒక నిమిషం అంజలి, బిఫోర్ యూ గో దేర్, what you have to do is ls mod single word, ls mod enter. దీంట్లో అప్పారు కొట్టి పైప్ గ్రెప్ నెట్ అని కొట్టు. నెట్ ఫిల్టర్ నెట్ ఎఫ్ అని కొట్టు ఒకసారి. నెట్ ఎఫ్ అంటే ఓన్లీ నెటివ్ అప్పారు నెట్. ఓకే, ఆ మోడల్ కనిపించట్లేదంటే ఆల్ ట్యాబ్ కూడా ఫైల్కి వెళ్ళు, రన్నింగ్ నోట్స్కి వెళ్ళు. మాడ్యూల్ నెట్ ఫిల్టర్ కనిపించట్లేదు. ఓకే సరే, కింద కమాండ్ కొట్టు చెప్తా. sysctl సిస్టమ్ అని కొట్టు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు నీకు కనిపించట్లేదు కదా. ఒకసారి మళ్ళీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళు. కొట్టిన తర్వాత ఒక కమాండ్ కొట్టు, mod probe MODPROBE. గుర్తుంది ఈ కమాండ్ అందరికి? వాట్ దిస్ కమాండ్ విల్ డు స్పేస్ కాదమ్మా, ఒక నిమిషం. mod probe స్పేస్ ఆ br_net filter అని కొట్టు. br_net filter. fatal error not found. ఒకసారి మళ్ళీ వెళ్ళి చెక్ చేయమ్మా ఒకసారి. br_net filter sudo t mod probe br echo mod filter వచ్చింది. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా? mod probe
ఏం లేదు. సరే ఒకసారి ముందుకెళ్ళి లెట్స్ సీ. అక్కడ రాయవా కమాండ్, నేను చెప్పిన కమాండ్ ఇంతకు ముందు మాడ్ ప్రోబ్ పైన పైన సెకండ్ స్టెప్ లో కొంచెం పైకి వెళ్ళు. దానిపైన కాదమ్మా, ఇంకా పైన, ఇంకా పైన. ఈకో ఉందిగా కమాండ్ కొట్టావు కదా మాడ్ ప్రోబ్. సెకండ్ కమాండ్ సెకండ్ లైన్ లో ఇన్స్టాల్ తర్వాత మాడ్ ప్రోబ్ కొట్టావు కదా అంటున్నా. కొట్టాను సార్. అప్పుడు వచ్చింది ఏమైనా ఎర్రర్ ఏమన్నా? ఏం రాలేదు ఎర్రర్ కదా? ఏం రాలేదు, చూపించాను కదా ఇప్పుడు స్క్రోల్ చేసి వచ్చింది. ఓకే ఓకే ఓకే, డన్ 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 డన్, గో హెడ్ దెన్ యూఆర్ గుడ్. ఓకే. గో హెడ్. What this command will do? What this command will do? Additional repositories యాడ్ అవుతాయి మనకి. We are creating a repo. డాకర్ రెపో క్రియేట్ చేస్తున్నాం మనం. అదొద్దు 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 అదొద్దు, డైరెక్ట్గా ఇన్స్టలేషన్కి వెళ్ళిపో. ఇన్స్టలేషన్ ఫెయిల్ అయితే ఆ రెండు రన్ చేయాలి. మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయి అంజలి, నో ప్రాబ్లం. పైనుంచి కాపీ చేసి పేస్ట్ చేసి కాపీ. సూడో ఉంటే ఉండింది, ఏమవుతుంది, నో ప్రాబ్లం. క్రియేటెడ్ లింక్ అయిపోయింది, లింక్ క్రియేట్ అయింది, డన్. ఓకే, నౌ ఇన్స్టాల్ ది Kubernetes. Try to remove the old file if any exist. డాకర్ లేయర్ ఎవరికి అయింది అర్థమవుతుందా అందరికి? Now we'll see who will take the worker node responsibility. Is up to you. Sir, if you can bear a bit sound, I can do it, sir. We can bear, but go on mute and do it now. Sure. Kubernetes repo file created. Next. So we are installing the Kubernetes tools. Kubelet, kubeadm, kubectl, iptables, everything got installed. Okay. Next, enable kubelet. Question number 1 to everyone. Can we deploy an application on a master node? No, sir. Kubelet. దీనికి ఆన్సర్ వెతికి ఒకసారి త్వరగా రీసెర్చ్ చేసి చెప్పండి. ఇఫ్ ఎస్ వై, ఇఫ్ ఎస్ హౌ, ఇఫ్ నో వై. అంటే ఒక మన మాస్టర్ నోడే వర్కర్ నోడ్ కింద చేయొచ్చా? ఎస్ ఆర్ నో కాదు, ఇఫ్ ఎస్ హౌ, ఇఫ్ వై, నో. అయిపోయింది అంజలి. డన్ సార్. ఇంకా చెయ్యి, ఇంకా గో హెడ్, ఇంకా ఇంకా ఉంది, ఇంకా స్టెప్స్ లేవు ఇంకా.
ఇంకా లేవు సార్. కిందకి రా మాస్టర్ ఇంకా. అది వర్కర్ నోడ్ లింకింగ్ ఉంది. వర్కర్ నోడ్ లింకింగ్ ఉంది. ఓకే. సార్ సరే, కెన్ ఐ కమాండ్ కొట్టు క్యూబ్ ఏడిఎం kubectl get nodes కొట్టు. ఓకే సార్. get space nodes. సో ఇంకా మనది క్లస్టర్ స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా? సో ఆర్ యు మిస్సింగ్ ఎనీథింగ్? నో సార్. సరే, who would like to do with the node? Hemant? Sir, can master node running create token this command? I think. That is to join the worker node to the cluster heading చూడు. Okay. ఓకేనా? Yes, sir, I want to do it. So you have the username and password, right? Anjali, you can log out from the Okay, AWS. sir. You can stop screen sharing. Hemant, you can go ahead and share the screen. You see my screen, sir? Yes, we can see your screen. సైడ్ రైజ్ చేయలేదు కదా సార్ మనం ఇక్కడ. Huh? అది క్యూబ్ అడ్మిన్ ఇనిట్ పాడ్ నెట్వర్క్ సైడర్ బ్లాక్ అని ఐపీ అడ్రస్ ఇచ్చారు చూడండి మీ మాస్టర్ నోడ్ లో. అది మనం చేయలేదు కదా. ఇంకా చేయలేదు. వర్కర్ నోడ్ చేసిందో చేద్దాం. ఓకే, అందుకే క్యూబ్ మనం దాన్ని ఏమంటారు, గెట్ నోట్స్ కొడితే రాలేదు. రాలేదు కదా, దానికోసం కన్ఫర్మ్ చేసుకుందాం. So you can. aws.cloudfire6@gmail.com. The password. Oracle India, capital O, capital I. India 234 shift 1. Show password. సరేలే, ఒక్క నిమిషం ఆగండి, ఎంఎఫ్ఏ చెప్తా. One 183,671. 183,671. Yeah, go to EC2. డాక్యుమెంట్ ఇచ్చాను చూడండి, మా డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోండి.
Go with what? 9, sir. 9. T3, yeah, 9 after 9, T3 small. Small. Yeah. Confirm. Don't know whether it is not letting me. Let me go again. What happened? Worker node 1 or worker 1, whatever it is. T3 dot small. Small. ఎస్ అని టైప్ చేయి. ఎస్ రావట్లేదా? ఎన్ తీసేసి ఎస్ టైప్ చేయి. చాలా స్లోగా ఉంది సార్. Why it became so slow? Net issue ఏంటి? Can I use? Okay, I need to download again. Create new W1 అని టైప్ చేయి. Just W1. Launch instance. ఏ 30 GB పెట్టావు అది హార్డ్ డిస్క్? 3 GB పెట్టలేదు సార్. సర్లే కానీ స్క్రీన్ స్టక్ అయిపోతుంది సార్. సరే, go to instances there, wait for it. ఓకే, సో ఇంక దీంతో పని లేదు మనకి ప్రస్తుతం. ఇంక పని లేదు. జస్ట్ ఓపెన్ యువర్ పుట్టి ఆర్ మొబైల్ ఎక్స్ట్రా అండ్ కనెక్ట్ టు ద ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యాక ఇంకా నోవే మార్చలేమా సార్ ఆ 30 GB? దట్ ఈస్ యువర్ ప్రైమరీ హార్డ్ డిస్క్ కదా. మళ్ళీ ఇంకో వాల్యూమ్ యాడ్ చేసుకోవచ్చు అంతే. ఎగ్జిస్టింగ్ సైజ్ రీసైజ్ చేయలేవు. యూ కెన్ యాడ్ ఏ వాల్యూమ్ ఎనీ టైం. ఓకే ఓకే సార్. Everybody, rest of the people, you just try to install AWS CLI for Windows. ఓకే, డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి, ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోండి.
AWS CLI. సో టుమారో వీఆర్ గోయింగ్ టు యూజ్ AKS. సో మీకు ఖచ్చితంగా మీకు కావాలి. ఓకే, మీ అందరి దాంట్లో ఉంటే మీ అందరి దాని చేత అందరితో చేయించలేకపోవచ్చు. అట్లీస్ట్ విల్ సి హూ కెన్ డూ ఇట్, 1 or 2 people. Just say Control C. Control V, yeah. After this worker node is ready, Dinesh, you can go ahead and you can initiate Tokens, sir. not the tokens, the cluster initiate cheyi. Dinesh, I'm talking about. Once you complete, once Hemant completes the worker node, 2 worker nodes create cheyi, Hemant, or let's other try to give a shot. Once you are done, just let him know. Dinesh, are you okay? Yeah, I'm good, sir. So you go back to the credentials, తను అయిపోయిన తర్వాత షేర్ చేసిన తర్వాత మాస్టర్ నోడ్ క్రియేట్ చేసాం కానీ మనం క్లస్టర్ ఇనిషియేట్ చేయలేదు, అవునా? అవును సార్. క్లస్టర్ ఇనిషియేట్ చేసిన తర్వాత మనం క్యాలికో ది అప్లై చేసిన తర్వాత, ఓకే, పాడ్ క్యాలికో సెలెక్ట్ చేసుకుని కమాండ్స్ ఉన్నాయి ఇవనా? మీరు షేర్ చేసినాయే కదా సార్, అది కాదు సార్. ఇనిషియేట్ చేసినాయి, అవునవును, అదే ఉందా అంటున్నా డాక్యుమెంట్ లో దగ్గర. ఉంది సార్ నా దగ్గర ఉంది. ఉంటే ఆ కమాండ్స్ కొట్టి, సో 2 సెషన్స్ తీసుకో, వన్ సెషన్ టు మాస్టర్ నోడ్, 1 సెషన్ టు వాట్ వర్కర్ నోడ్. ఓకే, ఓకే. మాస్టర్ నోడ్ లో క్లస్టర్ అప్ చేసి రెడీ చేసిన తర్వాత kubectl get nodes కొడితే ఓన్లీ మాస్టర్ నోడ్ రావాలి, రెడీ రావాలి స్టేటస్. ఓకే. ఓకే, దాని తర్వాత అది అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ కనెక్ట్ టు వాట్ వర్కర్ నోడ్ అండ్ పర్ఫార్మ్ ద స్టెప్స్. తెలుసు కదా, మనము జనరేట్ ప్రాక్సీ అని కొడితే వస్తుంది మనకి కమాండ్ ఒకటి జనరేట్ చేస్తాం మనం. రిమెంబర్ దట్? యా రిమెంబర్ సార్. ఆ కమాండ్ జనరేట్ చేసి గివ్ దట్ కమాండ్ ఆన్ ద మాస్టర్ నోడ్. ఓకే, that will allow worker node to connect to the master node. Once this is done, మళ్ళీ get status కొట్టిన తర్వాత చూద్దాము. ఓకే, యా maybe another people can add, whoever want to add it, they can add one more node and they can perform and they can add to the cluster. Sir, out of curiosity, వర్కర్ నోట్ ది మనం స్నిప్పెట్ ఇమేజ్ ట్రై చేసి దాన్ని లాంచ్ చేస్తే సేమ్ వాటితో వస్తుందా సార్? ఓన్లీ టోకెన్ ఎనేబుల్ చేయాలేమో అంతేనా సార్? బట్ నీకు ఈ నోడ్ 1 కి ఉన్న సెట్టింగ్స్ అన్ని సేమ్ వెళ్తాయి కదా నీకు క్లస్టర్ లెవెల్లో?
దట్ వుడ్ క్రియేట్ ఏ ప్రాబ్లం, రైట్? ఎందుకంటే ఇట్లా ఆల్రెడీ Huh. ఇన్స్టాల్ అయిపోయి రిజిస్టర్ బిఫోర్ చేసి ఉంటుంది కదా. బిఫోర్ వర్క్ ఆ టోకెన్ యాడ్ చేసే బదులు ఆ చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో చేంజ్ చేసుకోవచ్చు కదా సార్. అది చేసుకోవచ్చు, బట్ ఐ జస్ట్ వాంట్ టు ప్రొవైడ్ ద ఫ్రీ హ్యాండ్స్ అంటు అదర్ పీపుల్ ఆల్సో. No, no, I'm not saying యా not యా to. చూద్దాం. Is it recommendable? That's what my question is. అంటే రికమెండబుల్ అయితే కాదు, డెఫినెట్లీ నాట్. Okay. ఓకే, స్ట్రైట్ అవే గో. సో రియల్ టైంలో ఏం జరుగుతుంది అంటే, రియల్ టైంలో మనకి ఈ రెడట్ ఇమేజెస్ మనం డిఫాల్ట్ మనం వాడాం కదా, అట్లాంటి ఇమేజ్ మనం వాడం. ఓకే, Okay. యువర్ ఆర్గనైజేషన్ Self విల్ హ్యావ్ యువర్ ఓన్ ఇమేజ్. దాన్ని గోల్డ్ ఇమేజ్ అంటాం మనం బేసిక్గా. ఆ గోల్డ్ ఇమేజెస్ లో మన కస్టమ్ యూనో సెట్టింగ్స్ తోటి ఓఎస్ రెడీగా ఉంటుంది. ఓకే, విత్ ఆల్ యువర్ సెక్యూరిటీ ఎవ్రీథింగ్ అన్ని ఇన్స్టాల్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ ఇమేజ్ తోటి బిల్డ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఈ T2 మైక్రో, T3 మైక్రో, T4 లార్జ్, T3 లార్జ్, T3 ఎక్స్ట్రా లార్జ్ ఇవన్నీ తీసుకుంటాం కదా. సో వాటిల్లో మన ఇమేజ్ లోడ్ చేస్తాం. Okay. ఓఎస్ వాళ్ళే క్లోన్ చేయరు, మనం ఎందుకు? మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను, ఐమ్ ట్రైంగ్ టు షేర్ ద డాక్యుమెంట్. ఇక్కడ ఉందా అని చూస్తున్నాను. ubuntu మీద చేయడానికి ubuntu మీద చేయొచ్చు మీరు. సేమ్ ఇప్పుడు RHEL వాడుతున్నారు కదా, ubuntu మీద కూడా ఒక డాక్యుమెంట్ ఉంది. ఐ విల్ షేర్ దట్. We are installing what? Container, sir. Container runtime. What is the problem? No, it didn't went well. Hold on. Unable to find container ID. Hold on. Lost metadata expiration. No match the argument. అయితే రిపోజిటరీ క్రియేట్ చేయాలి నువ్వు. రిపోజిటరీ లేదు, ఆ రిపోజిటరీ ప్రాబ్లం ఉంది. దీంట్లో లేదు. ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తాను. Okay. అంజలి, డూ యూ హ్యావ్ ఎనీబడి హ్యావ్ ఇట్ హ్యాండీ? ఇచ్చేసేయండి. మెషిన్ లాగిన్ అయ్యాను. ఐఎమ్ ఆల్సో చెకింగ్ ఫ్రమ్ మై ఎండ్. వన్ సెకండ్. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన కంటైనర్ ఇన్స్టలేషన్ చేస్తున్నాం కదా, ఆ కంటైనర్ ఇన్స్టలేషన్ ఇంకో డాక్యుమెంట్ ఉండాలి కదా, మాస్టర్ నోట్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మన ఏమంది దాంట్లో ఉంది చూడు రిపోజిటరీ. Docker.
క్లీన్ చేసి ఇన్స్టాల్ చేయాలా సార్? క్లీన్ ఏం అవసరం లేదు, జస్ట్ నీకు రిపో ఫైల్ క్రియేట్ చేసావా? ఐఎమ్ నాట్ సీయింగ్ యువర్ స్క్రీన్, రిప్లైంగ్ టు సమ్ ఈమెయిల్స్. ఇదే కదా ఓపెన్ చేసావు కదా. Yes, sir. వేర్ ఇట్ ఈస్ కమ్ డౌన్, ఇది అదే కదా. ఇది మాస్టర్ నోట్ సార్. మాస్టర్ బట్ రేపో ఒకటే పైన చూసావా, కాన్ఫిగ్ మేనేజర్ ఫస్ట్ ఎం ఇన్స్టాల్ యూటిల్స్ అని ఆ రెండు కమెంట్స్. అదే అదే అక్కడ కూడా ఉన్నట్టుంది సార్ ఇది. మరి నీకు రావాలి, ఎందుకు రాలేదు? ఇంకా చేయలేదు, అదే నేను అడిగాను. ఆహాహా, ఓకే ఫైన్ ఎనీవే. ఒకసారి ఇవి చేయి, ఒకసారి చెప్తా, ఈ రెండు కాపీ చేయి చెప్తా. యాడింగ్ రేపు అయిపోయింది, ఇప్పుడు అప్పారు కొట్టి ఇన్స్టాల్ చేయి. వన్ మోర్, వన్ మోర్, వన్ మోర్, నాట్ దట్ వన్. ఓకే ఓకే, ఇది కాదు, కంటైనర్ రెడీ ఇన్స్టాల్ చేయి. ఇది guys, you have to guide him. I'm not sure how many are, is everyone monitoring his screen or not? ఎస్ సార్. ప్లీజ్ గైడ్ హిమ్. ఇఫ్ సంథింగ్ ఎర్రర్ రెడ్ కలర్ లో వస్తే మనకి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి మొబైల్ సిస్టమ్ లో. పుట్టిలో అర్థం కాదు ఎర్రర్ వచ్చినా రాలేదా, ఇట్లా అర్థమైపోతుంది. రెడ్ కలర్ ఏదైనా ఉంటే ఆపేయండి. ఓకే డన్. వాట్ ఈస్ దిస్ స్టెప్, వాట్ వీఆర్ డూయింగ్ హియర్ చెప్పారు మీకు గుర్తుందా? వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్? సిస్టమ్ సి గ్రూప్ ఫాల్స్ ఉండేదని ట్రూక్ చేంజ్ చేసుకోవాలి. ఎందుకు మనకి అంటే మనం బేసిక్ గా ఒక సర్వీస్ కింద రిజిస్టర్ చేసేస్తున్నాం మనం, అవునా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయిపోయింది. ఒకసారి అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కుబర్నెటీస్ ఇన్స్టెన్స్. remove any existing repo files. Yeah. అది అక్కడి నుంచే దాని కింద క్యాట్ అని ఉంది కదా, అక్కడి నుంచి. అందుకని నేను నెక్స్ట్ ఫోటో నాకు చూపించింది కదా. ఎండ్ ఆఫ్ అది వర్క్. నెక్స్ట్ ఇన్స్టాల్ ద కమాండ్స్. ఇప్పుడు మనం చేసే కమాండ్స్ అన్నీ కూడా రేపు AWS సర్వీసెస్ లో మనం ఈకేఎస్ చేస్తాం కదా, ఎలాస్టిక్ కుబెరెన్స్ సర్వీస్ అని. ఆ ఈకేఎస్ చేసినప్పుడు కూడా బ్యాక్ ఎండ్ లో మనం చేసే అన్ని సెటప్ చేసి ఇచ్చేస్తాం మనకి, స్క్రిప్ట్ లాగా రన్ చేసేసి. అర్థమైందా? అండ్ దే కాల్ ఇట్ as సర్వీస్. గూగుల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారా అందరూ? ఆర్ ఎగ్జిస్టింగ్ వాడచ్చు, బట్
Go to the Google Cloud and log in once and get the see the free tier. మాస్టర్ నోట్ Okay, కి క్రియేట్ చేయమన్నాడు. wait, hold on. So Dinesh, Yes, let me share can this. you take over? సో ఇక్కడ తోటి మనం ఏం చేసాము, 2 nodes లో కూడా కుబర్నెటిస్ వర్క్ ఇన్స్టలేషన్ వరకు జరిగింది, అవునా? మాస్టర్ నోడ్ ఇస్ డన్ అండ్ వాట్ స్లేవ్ నోడ్ వర్కర్ నోడ్ ఇస్ డన్, కరెక్ట్? సో ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ఇనిషియేట్ ది వాట్, ఏం ఇనిషియేట్ చేయాలి మాస్టర్ నోడ్ లో? క్లస్టర్. క్లస్టర్ ఇనిషియేట్ చేయాలి మన మాస్టర్ నోడ్ లో, రైట్? Yeah, you can go ahead and share it. You can stop sharing, Hemant. Yes, sir. So able to see my screens? Yes, sir. Yes, we can. Yeah. AWS dot Cloudflare, AWS dot Cloudflare 6 at gmail.com. 6 at gmail.com. gmail.com, sir. Gmail. HH and HB అది. Oracle India 234 exclamatory. I caps కదా sir. Oracle India 234 234. shift 1. Sir? Shift 1 exclamatory. Oh, excellent. Sir, 243 247. కీస్ ఆల్రెడీ ఉన్నాయి కదా, కీస్ షేర్ చేస్తారా మీరు మన దాంట్లో మనకి? దినేష్ కి షేర్ చేయండి. అంజలి కీస్ షేర్ చేయి మాస్టర్ నోడ్ది కూడా. లేకపోతే పైన కరెంట్ కొట్టు దినేష్. లెట్స్ సీ, కరెంట్ కొట్టేసి చూద్దాం. ఇష్యూ వస్తుంది, ఇష్యూ వస్తుంది, రెడ్ కలర్ కనెక్ట్ అవ్వట్లేదు, ప్రాబ్లం. కనెక్ట్ అయిందంటే ఏదో ఇష్యూ వస్తుంది. ఐ నీడ్ టు సీ వాట్ ఇట్ ఇస్. Yeah, they shared the keys. You can download it and start mobile stuff. అది క్లోజ్ చేసేయి. ఇది క్లోజ్, విండో క్లోజ్ చేసేది. ఈ ట్యాబ్ ఒక ట్యాబ్ క్లోజ్ చేసేయండి. సరే, డన్. మాస్టర్ నోడ్. ఓకే సార్, కీస్ తీసుకున్నావు కదా, మొబైల్ ఎక్స్ట్రా నుంచి 2 కీస్ అయిపోయి 2 సెషన్స్ ఓపెన్ చేసేది. సో నౌ ద కరెంట్ యాక్టివిటీ ఇస్ వాట్? 2 nodes లో మనం సేమ్ స్టెప్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు దాకా, అవునా కదా? కుబర్నెటిస్ ఇన్స్టలేషన్ చేసాము, మాస్టర్ నోడ్ లో, క్లస్టర్ నోడ్ లో, మాస్టర్ నోడ్ లో, వర్కర్ నోడ్ లో. నౌ విల్ ఇనిషియేట్ ది మాస్టర్ నోడ్ నౌ. Get the public IP. మిగతా వాళ్ళు ఎప్పుడు చేస్తారు? యాజ్ ఎ టీమ్ ఇంకో 3 members 4 members కలిపి చేయండి.
దినేష్ చాట్లో డౌన్లోడ్ చేసుకో. ఈ చాట్ లోనే ఇది మన జూమ్ చాట్ లో. జూమ్ చాట్లో 2 కీస్ ఉన్నాయి. డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఓకే, క్లిక్ చేయి అక్కడ యూస్ ప్రైవేట్ కీ అని చెప్పేసి కింద Yeah. కింద కింద అది కదా, ఆన్ చేయాలి నువ్వు దాన్ని. బటన్. టర్న్ ఇట్ ఆన్. నౌ యూ కెన్ క్లిక్ ఇట్. మాస్టర్. ఫస్ట్ వన్. ఓకే సార్. ఓకే, డన్. యాక్సెప్ట్. sudo -i. Clear the screen. Maximize it. Initiate the master node. ఇనిషియేట్ చేసే ముందు ఒకసారి systemctl status kubelet కొట్టు. systemctl status kubelet. స్టేటస్ kubelet kubelet let. ఓకే సార్. And ఓకే, ఇట్ ఈస్ ఇన్యాక్టివ్ లో ఉంది. నో ప్రాబ్లం, డన్. ఓకే, సరే. ఇప్పుడు కిక్ ఆఫ్ ది కమాండ్ ఉందా? కమాండ్ ఇవినా చెప్పనా? ఉంది సార్. ఇస్ ఇట్ మాస్టర్ నోడ్, రైట్? ఎస్ సార్. క్యూబ్ అడ్మిన్ అంటారు, సెర్చ్ కంట్రోల్ ఎఫ్ లో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కదా సార్ మనం? వర్కర్ నోడ్ టు క్లస్టర్. అదే సార్, టోకెన్ జనరేట్ చేయాలి. కాదు 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 ఇనిషియేట్ కాదు. కమాండ్ చెప్తాను, నువ్వు టైప్ చేయ. అక్కడ పైన ఇన్స్టాల్ మాస్టర్ నోడ్ లోనే ఆర్ఎం అయిపోయిన తర్వాత అసలు కమాండ్ లేదు. నువ్వు టైప్ చేసి చెప్తా. ఎస్. క్యూబ్ అడ్మిన్ అంటే KUBEADM స్పేస్ ఇనిట్ స్పేస్ -pod -pod pod ఓ పాడ్. pod హైఫన్ నీ స్పేస్ అని చెప్తే ఇవ్వు. స్పేస్ లేదు. -network -cider CIDR ఈక్వల్ టు 192.168 ఎస్. 0.0/16. No, 168. ఓ సారీ సార్. యూ కెన్ ఇంక్రీజ్ జూమ్. ఇట్లా ఫింగర్స్ కొంచెం జూమ్ అను పోనీ. జూమ్ అవ్వదు, కనిపిస్తుందా నీకైతే క్లియర్గా? ఓకే సార్. .0.0/16. Okay, guys, this command is for what? This will initiate what? ఈ మాస్టర్ సైట్ నోడ్ లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? API సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ ప్లేన్, HCD ఇవన్నీ క్రియేట్ అవుతాయి ఇప్పుడు మాస్టర్ నోడ్ లో. ఎంటర్ కొట్టు. సరే, ఓకే, అర్థమైంది. ఆ ఇష్యూ కూడా చెప్తాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ ఫైల్ జస్ట్ టైప్ echo space 1 వన్ ఉంది సార్. 0 లేదు. 0 నుంచి 1 కింద మార్చాం. ఒకసారి చెప్పించే. సరే, నీ డౌట్ క్లారిఫై చేస్తా. క్యాట్ కొట్టు. క్యాట్ అక్కడ ఫైల్ ఉంది చూస్తావు, IP ఫార్వర్డ్ అని. ఆ ఫైల్ ఇవ్వు. అది కదా, కింద 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 ఎర్రర్ అనే లైన్ ఉంది చూసావా? సెకండ్ లైన్ ఎర్రర్ లో ఆ చివరికి రా. ఆ పాత్ కాపీకి ఆ IP ఫార్వర్డ్ లో 0 ఉంటది. పేస్ట్ చేయి. క్యాట్ 1 minute. షిఫ్ట్ ఇన్సర్ట్. క్యాట్ స్పేస్ షిఫ్ట్ ఇన్సర్ట్. కాపీ కొట్టే కదా, కాపీ క్యాట్ షిఫ్ట్ ఇన్సర్ట్ కొట్టు. వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే ఏముంది? ఇది ఈ IP ఫార్వర్డ్ 0 ఉండటం వల్ల మనకి స్టార్ట్ అవ్వట్లేదు. ఓకేనా? ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ ఫైల్ లోకి ఎంటర్ కాకుండా ఇది 0 ని 1 చేయాలి. ఎలా చేస్తారు? VI మోడ్ తోటి. క్వశ్చన్ అర్థం చేసుకోండి గైస్.
వాట్ డిడ్ ఐ ఆస్క్? టీడీ సార్ ఫిల్టర్స్ అప్లై చేస్తాము. వితౌట్ ఓపెనింగ్ ఏ ఫైల్ ఆవ్ జీరోని 1 చేయాలి. యా సార్ యూస్ చేస్తాము. 3 క్యాట్ గ్రేటర్ దెన్ 1 చేయొచ్చు. no yesterday 3 వర్డ్స్ చెప్పారు సార్. ఆవ్ ఒకటి ఇంకోటి సెట్ ఎడిటర్ కూడా. సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే ఇకో 1 కొడితే ఏమొస్తుంది? ఇకో స్పేస్ 1 కొట్టి ఎంటర్ కొట్టు, 1 ప్రింట్ అయిందా? అవును కదా. ఇకో అంటే ఏంటి? వాట్ ఇకో డస్ గైస్? ప్రింట్. వాట్ ఎవర్ ప్రింటింగ్, రైట్? ఇప్పుడు ఈ ప్రింట్ అయిన దాన్ని తీసుకెళ్ళి దాంట్లో రాయల్ ఫైల్లోకి అపారో స్పేస్ గ్రేటర్ దెన్ సింబల్, ఓన్లీ 1 గ్రేటర్ దెన్ సింబల్, 1 ఒకటే గ్రేటర్ దెన్ సింబల్, స్పేస్ ఆ పైన ఫైల్ పేస్ట్ చేయి, కాపీ చేసి మళ్ళీ పైన ఫైల్ ఇదే ప్రాక్ అదే కదా సార్? ఎంటర్ కొట్టు. ఇప్పుడు మళ్ళీ క్యాట్ కొట్టు, అపారో ఆ కమాండ్ అపారో ప్రెస్ చేసి అది వచ్చేస్తుంది కమాండ్. అపారో నువ్వు కమాండ్ కొట్టకుండా అపారో కొడితే వచ్చేస్తుందని చెప్తున్నా. ఎంటర్ కొట్టు. మారిందా? ఎస్ సార్. సో వి మేడ్ 0. డిడ్ వి ఓపెన్ ద ఫైల్? నో సార్. వితౌట్ ఓపెనింగ్ ద ఫైల్ వి ఎడిటెడ్ దిస్ ఫైల్. ఓకే. సేమ్ క్యాట్ కూడా అలాగే పనిచేస్తుంది సార్. క్యాట్ ఏదైనా క్యాట్ అన్నా ఇకో అన్నా ఎక్కువ ఈజీ అనమాట. అంతే. సరే, Yeah. ఎనీవే ఇప్పుడు మళ్ళీ ఇనిషియేట్ చేయి క్లస్టర్ని. అపారో కొట్టు, సేమ్ అపారో యూజ్ చేయి, పాత కమాండ్కి వెళ్ళి ఎంటర్. ఇట్ ఈస్ క్రియేటింగ్ యువర్ క్లస్టర్ గైస్. అర్థమైందా? మన క్లస్టర్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అన్ని చూడండి, హెచ్సిడి క్రియేట్ అయింది, అవునా? క్యూబ్ ఏపీఐ సర్వర్ క్రియేట్ అయింది, అన్ని క్రియేట్ అయిపోయినాయి. అయిపోయింది కదా. ఇప్పుడు కింద ఇచ్చిన అక్కడ క్లియర్ చూడండి, గ్రీన్ కలర్ సక్సెస్ఫుల్ వచ్చింది. అలా చదువు, యువర్ క్యూబర్నెటిస్ కంట్రోల్ ప్లేన్ has initiated. సక్సెస్ఫుల్. అంటే నీ క్లస్టర్ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే వాడు ఏమంటున్నాడు, టు స్టార్ట్ యూజింగ్ ఏ క్లస్టర్ యూ నీడ్ టు డూ ద ఫాలోయింగ్ రెగ్యులర్ యూజర్. ఓకేనా? సరే, ఆ కమాండ్స్ యాజ్ చేసి ఇట్లా కాపీ చేసి ఇట్లా పేస్ట్ చేసి మూడింటిని ఇక్కడ ఉన్నాయి కదా, కనిపిస్తుంది స్క్రీన్ పైన. నోట్ ప్యాడ్ లో ఉన్నాయా? అవును స్క్రీన్ పైన అందరూ కాపీ చేసి లేకపోతే నోట్ ప్యాడ్ అయినా సరే, నీ ఇష్టం. ఓకే. అది కాదు పైన ఎంకేడిఆర్ అయిపోయింది. 3 కాపీ చేసి కింద దాకా. డోంట్ ఓకే ఒకటి ఎంటర్. స్పేస్ ఇష్యూ ఏమైనా వస్తుంది సార్? ఏం రాదు, ఎంటర్ కొట్టి ఏం రాదు. ఓకే, డన్. కింద కూడా కొట్టి దాని కింద ఎక్స్పోర్ట్ క్యూబ్ కాన్ఫిగర్ చూసా, అది కూడా కొట్టేసి కాపీ పేస్ట్ చేసి డోంట్ షో దిస్ మెసేజ్ కొట్టు, అంటే కొట్టు. అయిపోయిందా సార్? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాడి కింద చూడండి, యూ షుడ్ నౌ డిప్లాయ్ ఎ పాడ్ నెట్వర్క్ ఇన్ ద క్లస్టర్. ఇప్పుడు క్లస్టర్ రెడీ అయింది, అవునా? కి ఒక పాడ్ కి మధ్యలో మనకి నెట్వర్క్ సెటప్ చేయడం కోసం ఒక పాడ్ నెట్వర్క్ కావాలి మనకి. ఓకేనా? వాడు ఏమంటున్నాడు, క్యూబ్ సిటిఎల్ అప్లై -f ఇచ్చి ట్రై చేయమంటున్నాడు, అవునా? అగ్రీ ఆర్ నాట్? దాంట్లో ఉందో చూడు, నా నోట్ ప్యాడ్ లో. దాంట్లోనే కొంచెం కిందకి రా, లేదా నేను ఇస్తానులే, ఆగు. నీకు ఏంటి నేను డాక్యుమెంట్ నేను ఇచ్చిన దాంట్లో లేకపోవడం ఏంటి? అన్ని స్టెప్స్ ఇచ్చాను డాక్యుమెంట్ లో. జస్ట్ గివ్ మీ సెకండ్, నేను కమాండ్ ఎక్కిస్తున్నాను. I am trying to give you in the chat. See if you can copy it, okay? Give the chat.
చూడు కాపీ చేసుకో కమాండ్. kubectl apply hyphen. మొత్తం కాపీ చేయి. అది బ్రౌజర్ కింద ఓపెన్ అవుతుంది సార్ actually. ఆహా, ఇట్లా నువ్వు కాపీ చేయలేవా? ఆహా, కాపీ అది చేయండి సార్. నేను ఒక్క నిమిషం సార్. కాపీ చేయకపోతే be able to copy it. Why? అది కాపీ అవ్వట్లేదు సార్ యాక్చువల్లీ. Why? అందరికి అంతే ఉందా? ఎస్ సార్. ఎరా మరి see if you can type it. ఓకే సార్. See if you can type it patiently. వాట్సాప్లో పెట్టండి సార్. నాకు వాట్సాప్ యాక్సెస్ లేదు. సార్ బట్ డైరెక్ట్ గా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది సార్ బ్రౌజర్ లో. బ్రౌజర్ లో ఓపెన్ చేసి ఆ బ్రౌజర్ ది కాపీ చేయి. ఓకే సార్. టైప్ చేసి kubectl apply hyphen f వరకు టైప్ చేయి. kubectl apply hyphen f అని చెప్పి నువ్వు క్లిక్ చేయగానే బ్రౌజర్ ఓపెన్ కదా. బ్రౌజర్ నుంచి కాపీ చేయండి. అంతే, స్పేస్ ఇచ్చి బ్రౌజర్ నుంచి కాపీ చేసి స్పేస్ చేసేసి పైన కాపీ చేసేసుకో. https అది ఇదేనా సార్ పంపించింది? నేను పంపించింది అదే, బట్ నీకు అలా ఎందుకు వచ్చింది? డాక్స్ డాట్ కాదు. సర్ప్రైజింగ్ ఏంటంటే ఎందుకు కంటెంట్ ని కాపీ చేయలేకపోతున్నాం? ఏమైనా సెట్టింగ్స్ మార్చాలా ఏంటి? సరే, నువ్వు ఒక పని చేయి. ఈ 50 డాక్యుమెంట్ ఉంది చూసావా ఈ డెవాప్స్ ది, అవును సార్. అది ఓపెన్ చేయి. లాస్ట్ లో కుబర్నెటిస్కి వెళ్ళు, కిందకి రా. నేను అక్కడ పేస్ట్ చేస్తున్నాను, అక్కడ టైప్ చేయి. Did you came to the bottom? ఎస్ సార్. అది కాపీ చేసుకో, పేస్ట్ చేయి. బ్యాక్ వెళ్ళి అది తీసి రిలీజ్ చేసి అగైన్ ఎండింగ్ లో ఎల్ మిస్. కంట్రోలర్ క్రియేటెడ్. అంతే, పర్ఫెక్ట్. ఒక్క నిమిషం. సో లెట్ మీ యాడ్ వన్ మోర్ పాయింట్ హియర్ టు యూ. ఇప్పుడు ఇక్కడ ఇది చూడు, గెట్ నోట్స్ కొట్టు. kubectl గెట్ నోట్స్ సార్. నాట్ రెడీ అని ఉంది కదా. అవును సార్. సో నాట్ రెడీ అని ఉంది. ఓకే, దాన్ని మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, గెట్ నోట్స్ అయిపోయింది కదా. సరే, అది అక్క వరకు ఉండని. లెట్స్ కనెక్ట్ టు ద వర్కర్ నోట్. ఎందుకు ఈ నోట్స్ అంతా మిస్ అయింది ఏంటి? నేను ఇచ్చిన నోట్స్ అంతా దాంట్లో
How come it is nice? అది సార్ వర్క్ నాట్ కనెక్ట్ అయింది. కరెక్టే కదా. నిన్న షేర్ చేసిన డాక్యుమెంట్ లో ఒక కమాండ్ కొడితే మనకి ఒక స్క్రిప్ట్ జనరేట్ అవుతుంది చూసావా? నిన్న నోట్సా సార్? అంజలి అది నీ దగ్గర ఉందా? సార్ నీ దగ్గర ఉందా అని అడుగుతున్నా. కమాండ్ వర్కర్ నోడ్ లో వర్కర్ నోడ్ కి వెళ్ళి ఒకసారి ఆ డాక్యుమెంట్ వర్కర్ నోడ్ లో ఇచ్చానా? చూడదు ఒకసారి డాక్యుమెంట్. నేను మీకు ఇమీడియట్ గా షేర్ చేయాల్సింది నేనప్పుడు నాకు ఆ డాక్యుమెంట్ కనిపించట్లేదు. ఒక్క నిమిషం మళ్ళీ. పేది Give me- సర్వీసెసా? కాదమ్మా, ఇప్పుడు రిజిస్టర్ చేయడానికి ఒక్క నిమిషం గైస్, గవర్నమెంట్ రాషన్ లోపల గైస్, సారీ ఐఎమ్ నాట్ షోయింగ్ ద స్క్రీన్. దీంట్లో ఇప్పుడు మనం కమాండ్ కొట్టాలి కదమ్మా రిజిస్టర్ చేయడానికి వర్కర్ నోడు. అప్పుడు అది ఉందా పైన క్యూబ్ అడ్మిన్ జాయిన్ అని ఉంది కదా కమాండ్ ఇక్కడ. ఆ క్యూబ్ అడ్మిన్ జాయిన్ కి నేను ఒక కమాండ్ ఇచ్చాను. నేను అన్ని దగ్గర పెట్టుకోవాల్సింది. 1 సెకండ్, నేనే ఇస్తున్నాను. లెట్ మీ గివ్ 1 సెకండ్. టోకెన్స్ ని మనం డిస్కవర్ చేస్తాము. ఇదిగో నేను మళ్ళీ అక్కడ పెడుతున్నాను చూడు ఆ డాక్యుమెంట్ లో. ఓకే. ఇది డాక్యుమెంట్, వేర్ ఇస్ దిస్ డాక్యుమెంట్? సో గైస్, ఈ కమాండ్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా? దిస్ కమాండ్ విల్ క్రియేట్ వన్ లింక్. ఇది మాస్టర్ నోడ్ లో కొట్టు ఒకసారి వెళ్ళి. ఓకే సార్. ఇది కాపీ చేసుకో. వచ్చిన టోకెనా సార్? మొత్తం ఫస్ట్ నుంచి క్యూబ్ అడ్మిన్ నుంచి, ఓకే. ఫస్ట్ నుంచి లైన్ స్టార్టింగ్ నుంచి. అది కాదబ్బా, దాని కింద అవుట్పుట్ వచ్చింది కదా క్యూబ్ అడ్మిన్ జాయిన్ అని. స్టార్టింగ్ ఆఫ్ దట్ లైన్. దాని కింద లైన్ లో స్టార్టింగ్. ఓకే ఓకే ఓకే. అక్కడి నుంచి అక్కడ దాకా. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయి. ఏదో వచ్చింది మళ్ళీ ఇష్యూ.
పోర్ట్ ఈజ్ ఇన్ యూజ్ అంట. కొంచెం ఎర్రర్, ఆ ఎర్రర్ ఒకసారి నాకు కాపీ చేసి పేస్ట్ చేయి దీంట్లో. ఓకే సార్. ఇలా ఉమ్, ఇది ఎర్రర్ వస్తే మీరు నిన్న ఒక కమెంట్ చెప్పారు కదా సార్, క్యాట్ అది ఫార్వర్డ్ ఐపీ ఫార్వర్డ్ ఈక్వల్ టు అది 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 వచ్చేసి అది ఫిక్స్ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం వస్తుంది ఎర్రర్, ఇది నేను ఇది చూడలేదు. ఐపీ ఫార్వర్డ్ కాదు ఇది. ఇది ఇక్కడ చూడు, ఇక్కడ ఏమంటుందంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది ఇక్కడ సర్టిఫికేట్స్. ఓకే 30,000 టీసీపీ అని ఒక రూల్ యాడ్ చేశారు. మేబీ అదైనా. కాదు కాదు కాదు, పాయింట్ అది కాదు, అది కాదు, అది కాదు. నేను చూస్తాను ఒక్క నిమిషం. వాట్ ఇస్ దిస్ ఎర్రర్? ఇది మాస్టర్ నోడేనా? మాస్టర్ నోడే సార్ ఇది. ఇది సారీ, టు సీ ద ట్రాక్ ట్రేకర్ ఆల్రెడీ యూజ్డ్. ఒక్కసారి ఏంటో చెప్తాను. పోర్ట్ టోకెన్ మళ్ళీ ఒక్కసారి జనరేట్ చేయి. మళ్ళీ ఒకసారి సేమ్ క్లియర్ కమాండ్. క్లియర్ స్క్రీన్ క్లియర్ చేయి ఒకసారి చెప్తా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టోకెన్ జనరేట్ చేయి. ఇంకోటి 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 ఇది జనరేట్ చేయి. ఇది కొట్టు, కాపీ చేసి పేస్ట్ చేయి. ఓకే సార్. ఓకే, ఒకసారి ఇది క్లయింట్ నోడ్ లో కొట్టు, వర్క్ నోట్ ఉన్నా సార్. వర్కర్ నోడ్ లో కొట్టు. ఆల్రెడీ కాపీడ్. అది కాదు, అది కాదు, అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ కొట్టు. ఓకే ఓకే. రాంగ్ రాంగ్ సెలెక్ట్ అయింది. నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేస్తే కాపీ అయిపోతుంది ఆటోమేటిక్ గా. కంట్రోల్ యూ, జస్ట్ సెలెక్ట్ చేస్తే కాపీ అయిపోతుంది. ఓకే ఓకే సార్. ఒక్క నిమిషం సార్. అంటే కొట్టు. ఇక్కడ ఒకసారి అదే కమాండ్ కొట్టి ఇంతకు ముందు ఈకో స్పేస్ 1 గ్రేటర్ దెన్ సింబల్, అది కాపీ చేసి పేస్ట్ చేయి. స్పేస్ గ్రేటర్ దెన్ సింబల్, స్పేస్ space. స్పేస్ ఇవ్వాలి. ఓకే సార్. స్పేస్ మళ్ళీ స్పేస్ ఇచ్చి ఆ పైన ఉన్న ఐపీ ఫార్వర్డ్ ఫైల్ ఇవ్వు ఒకసారి. ఓకే. ప్రాక్ కింద ఎర్రర్ వచ్చింది. లాస్ట్ లైన్ లో ఎర్రర్ వచ్చింది పైన. లాస్ట్ బట్ 1 లైన్ ఇంతకుముందు పాత ఇచ్చాం కదా అక్కడ ఐపీ ఫార్వర్డ్. ఓకే ఓకే. సో ఇదే కదా సార్ ప్రాక్. రైట్ రైట్, అదే అదే. పేస్ట్ ఇట్, ఎంటర్. ఇప్పుడు మళ్ళీ అప్పారో క్లియర్ ద స్క్రీన్ ఒకసారి. మళ్ళీ క్లియర్ యూర్ స్క్రీన్. మళ్ళీ ఒకసారి అప్పారో కొట్టు. జనరేట్ చేయమంటారు సార్ మళ్ళీ. ఓకేనా సార్ ఇది? యా గో హెడ్. ఇక్కడ రన్ అవ్వదు షూర్, బట్ నాకు డౌట్. ఓకే, సో ఎందుకు రావట్లేదు అంటే మనం పోర్ట్స్ అన్ని ఎనేబుల్ చేయాలి. ఓకే. దాని దగ్గరికి వెళ్తావా?
నిన్న మీరు చెప్పింది టీసీపీ కింద 30,000 కరెక్ట్ 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 అది గుర్తొచ్చింది. చెప్పున్నారు. ఆ పాయింట్ నేను చెప్పింది ఇందాక. అవునవును 30,000 ఒకటే కాదు, చాలా చాలా ఉన్నాయి. ఒక రేంజ్ ఉంది 30,000-327 అని చెప్పి ఒకటి అది చెప్పున్నారు మీకు ఎనీవేర్. మీకు డాక్యుమెంట్ లో కూడా ఇచ్చాం కదా, స్టార్టింగ్ లో ఉంటుంది చూడు, డాక్యుమెంట్ లో, క్లయింట్ ఉంది డాక్యుమెంట్ సార్, లో ఉంది. స్టార్టింగ్ లో ఇది సర్వర్ది మాస్టర్ సెక్యూరిటీ అదే, బట్ ఈ డాక్యుమెంట్ స్టార్టింగ్ వెళ్ళిపో. ఇచ్చారు సార్. అది ఈ డాక్యుమెంట్ ఆ 2 పోర్ట్లు ఓపెన్ చేయాలి మనం. ఓకే 30,000 ఇది ఒకటా సార్? సెక్యూరిటీ AWS సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి ఇవి ఎనేబుల్ చేయాలి. కొంచెం పైకి వెళ్ళి అది ఆ సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ చేయి. ఎడిట్ ఇన్బౌండ్ యాడ్ రూల్ లెఫ్ట్ లో. కస్టమ్ TCP అది పోర్ట్ నెంబర్ ఓకే ప్లేస్ లో అది 10,000 ఎంత ఉంది కదా. 10250 పోర్ట్. ఎనీవేర్ ఆల్ జీరోస్ నెక్స్ట్. అదే అదే ఎనీవేర్. ఉండు వన్ మోర్ టైం. అదే సేమ్ మళ్ళీ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అది మోర్ టైం. యాడ్ రూల్. అప్పుడు ఆ రేంజ్ ఇవ్వు 30,000. 30,000 ఒక్క నువ్వు నిమిషం. కాపీ చేసుకోదు, దానికి హైఫెన్ సరిగా ఇవ్వకపోతే అది ఎర్రర్ వస్తుంది, రెడ్ కలర్ లో ఇష్యూ వస్తుంది. కాపీ చేసుకో. ఓకేనా సార్? 32767 కదా. యా ఇంకో పోర్ట్ కూడా ఓపెన్ చేయి, చెప్తా. ఇంకోటి కూడా యాడ్ చేయి. ఓకే మళ్ళీ ఎడిట్ రూల్స్ కొట్టు. ఈసారి 179 ఇవ్వు పోర్ట్ నంబర్ 179 యా సార్. ఎనీవేర్. ఒక్క నిమిషం ఆగు గైస్, అందరూ ఇది ఒకసారి ఫోటో కానీ స్నిప్ కానీ తీసుకోండి. నేను ఎస్ కూడా ఒక స్నిప్ తీసుకుంటాను. స్నిప్ నేను షేర్ చేస్తాను. స్నిప్ ఒక్క నిమిషం నేను వాట్సాప్లో పెట్టేస్తాలేండి సార్ దీన్ని. పెట్టేసేయమ్మా, నేను ట్రై చేస్తుంటే నాకు రావట్లేదు. ఓకేనా, ఇప్పుడు సేవ్ రూల్స్ కొట్టండి, కొట్టు. గో టు ద మాస్టర్ నోడ్. EC2 లోనే EC2 ఇది అవ్వదు, అది క్యాన్సిల్ చేసే. యా ఓకే సార్. గో టు ద మాస్టర్ నోడ్ అగైన్, ఇన్బౌండ్ రూల్స్, ఎడిట్ కిందకి రా. సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా అక్కడ, అవును సార్. అది క్లిక్ చేయమంటారా మళ్ళీ? క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ రూల్స్ కొట్టు. నేను చెప్తా ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు. రూల్స్ వచ్చి మళ్ళీ 10,050 మళ్ళీ చేయి. ఉంది 10,050. ఇది మాస్టర్ నోడ్ కదా, ఇది నువ్వు ఓపెన్ చేసింది దేనికి? ఇది మాస్టర్ ఇప్పుడు నోట్కి. ఇప్పుడు ఇవన్నీ చేసింది మన మాస్టర్ నోడ్ కా? కాదు మనం చేయాల్సింది స్లేవ్ నోడ్ లో. అయితే సరే, నువ్వు ఎట్లా ఓపెన్ చేసావు కదా, ఆ ఫస్ట్ వన్ 30,000 ఉంది చూడు, అది తీసేసి. ఎడిట్ కాదు, జస్ట్ పోర్ట్ ఎడిట్ చేసి సరిపోతుంది. పోర్ట్ నెంబర్ ఎడిట్ చేసి సరిపోతుంది, పర్వాలేదు. 179 తీసేసి 179 చూడు అక్కడ, దాన్ని క్లిక్ చేసి అక్కడ మార్చు. 179 బదులు 6443 పెట్టు. 655 443 ఓకే. ఇదొకటి. కింద దాంట్లో 2379 నుంచి 2380 అది ఉండనీలే. కొత్తదా కింద యాడ్ చేసావు కదా. 2379 మైనస్ 2380. స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఇచ్చి మైనస్ ఇవ్వాలి. మళ్ళీ స్పేస్
239 తీసుకోవట్లేదా? 237 నుంచి స్పేస్ ఇచ్చి మళ్ళీ స్పేస్ తీసేసి హైఫెన్స్. చెప్తా. స్పేస్ తీసేసి మొత్తం ఆ, ఇంకా ఓకే. మైనస్ 2 టైప్ చేయి చెప్తా. 2380. యా సూపర్. ఇంకో ఇది ఒకటి దానికి ఎక్స్ట్రా వచ్చి డిలీట్ చేయమంటారు సార్? అవద్దు, ఇంకో యాడ్ చేద్ది కానీ. ఓకే. 10259 ఎనీవేర్ బెటర్, 10257. ఎనీవేర్ బెటర్ అండి అన్ని సార్? ఎనీవేరే, అన్ని ఎనీవేరే. ఓకే. ఓకే సార్, ఇది సార్ 10259 10257 రెండు యాడ్ చేయాలి. 257 నుంచి 259 వరకు రివర్స్. 257 నుంచి 259 వరకు. ఓకే, ఒక్క నిమిషం ఆగని చెప్తా. పోర్ట్ నెంబర్ నేను చదువుతుంటాను. పోర్ట్ నెంబర్ 22 ఉందా? ఉంది సార్. 6443 ఉందా? ఎస్ సార్. ఓకే. 237238 ఉందా? 80 237. 2379 నుంచి 2380 వరకు ఎస్ ఉందా? సార్. ఎస్ సార్. 10250 ఉందా? ఎస్ సార్. 10257 ఉందా? 7 to 9 ఉందా? ఎస్ ఉంది సార్. సో ఇది ఏంటి అంటే దీస్ ఆర్ ద ఇన్బౌండ్ రూల్స్ వీ నీడ్ టు ఎనేబుల్ ఫర్ మాస్టర్ నోడ్. ఓకే, ఇప్పుడు వర్కర్ నోడ్కి వెళ్ళు. ఈ సేవ్ చేసేసి సేవ్ రూల్స్. అవి ఎనీవేర్ పెట్టలేదు. 6443 ఎనీవేర్. ఓకే. ఓకే. ఎనీవేర్ పెట్టు. ఇక్కడ కూడా మళ్ళీ ఎనీవేర్ పెట్టు. ఇది స్క్రీన్ షాట్ కావాలా సార్? కావాలి. అదొద్దు, తీసుకోరా అదొద్దు, అది అవసరం లేదు. ఫస్ట్ వన్ది ఎనీవేర్ అవసరం లేదు. ఫస్ట్ వన్ పోర్ట్ నంబర్ ఇది ఓన్లీ. కష్టం కాదు. ఏమని పెట్టు ఇంతకుముందు? మై ఐపీ అని పెట్టు. మై ఐపీ అంతే. ఇక్కడ ఏదో వస్తుంది. మై ఐపీ అంటే నీ ఐపీ అది. అది కూడా ఎనీవేర్ పెట్టేసి మనమే కదా, ఇది పెద్ద ప్రొడక్షన్ కాదు కదా. సేవ్. ఒక నిమిషం ఆగు. ఫోటో తీసుకోవాలా సార్? తీసుకోండి గైస్. ఇది మీరందరూ ఎవరైనా సెటప్ చేసుకోనుకున్నప్పుడు ఇది సెటప్ చేయాల్సిందే. ఇక్కడ 257 నుంచి 259. అవును. ఓకే, సేవ్ రూల్స్. ఓకే. క్లయింట్ నోట్కి వెళ్ళు. మళ్ళీ ఇన్బౌండ్ చెప్పు. ఓన్లీ 3 ఐపీస్ ఉన్నాయి ఇక్కడ. అదే 179 ఇంతకు ముందు 30,000 చూసావా? 3 యాడ్ చేసాయి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. 179 ఫస్ట్ వన్. అది అంతే ఉంటుంది. అవన్నీ ఏముంటుంది, జస్ట్ పోర్ట్ నెంబర్ యాడ్ చేయి అంతే. 179 మై ఐపీ ఎనీవేర్. ఇంకోటి యాడ్ చేయి. 30,000 to 32767 minus 32767. ఓకే. ఎనీవేర్. స్క్రీన్ షాట్ తీసుకుంటా. అది ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా ఇంతకుముందు మీరు. ఇంకోటి యాడ్ చేయాలి కదా. 10250. ఓకే. 10250 యాడ్ చేసేస్తే దట్స్ ఇట్. క్లయింట్ లో ఈ 3 ఉండాలి. సర్వర్ లో అవన్నీ, మాస్టర్ నోడ్ లో అవన్నీ ఉండాలి. తీసుకోండి ఇమేజ్ ఎవరైనా కావాలంటే. దెన్ యూ టేక్ ది సేవ్ రూల్స్. సేవ్ రూల్స్ కొట్టు. అది కరెక్టే ఉంది. అవన్నీ మార్చొద్దు. అవన్నీ ఫోటో కోసం ఇటు పక్కకి వెళ్తున్నాను. ఓకే. Okay, now you try to give a shot. Go there and try to give the command. Master node కెళ్ళు. ఇది మొబైల్ సిస్టమ్ పనిచేయదు సార్? మొబైల్ సిస్టమ్ లోనే వెళ్ళిపో. క్లయింట్ నోడ్కి వెళ్ళు. ఇప్పుడు కింద ఎంటర్ కొట్టు ఒకసారి. మళ్ళీ ఎంటర్ అప్ ఆరో ఎంటర్ కొట్టు ఒకసారి. ఓకే. ఇంకోటి. ఓకే. సో ఇప్పుడు మాస్టర్ నోడ్కి వెళ్ళు. క్యూబ్లెట్ గెట్ నోట్స్ అని కొట్టు. షిఫ్ట్ ఆర్. అవసరం లేదు అది. మళ్ళీ షిఫ్ట్ ఆర్ కొడితే మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. అది పోయినట్టుంది. అది ఎంటర్ అగైన్ యూ కనెక్ట్ టు ద మాస్టర్ నోడ్ త్రూ పుట్.
ఒక సెషన్ ఎండ్ అయిపోతే అక్కడ మీరు కింద చూపిస్తుంది షిఫ్ట్ ఆర్ కొడితే మీకు కనెక్ట్ అవ్వచ్చు అని. ఓకే. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ నోట్కి వెళ్ళి తీసుకోమంటారు సార్ అది? అది కాపీ చేసేసి కనెక్ట్ అయిపోతుంది. సెషన్ పోయింది కదా ఇది. అవును సార్. kubectl get notes. నాట్ రెడీ ఓకే, వచ్చింది. ఇది నాట్ రెడీ వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం చూస్తాను. ఎందుకు ఏదైనా కమాండ్ మిస్ అయినా చూస్తున్నాను. ఇన్నిటి కొట్టాం కదా మనం. ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు? అన్ని పోర్ట్స్ ఎనేబుల్ అయినాయి. ఈ కమాండ్ కొట్టి ఒకసారి. నాకు నెట్వర్క్ దే డౌట్. ఒక్కసారి నేను మళ్ళీ ఇస్తాను ఆ కమాండ్. ఈ కమాండ్ ఒకసారి కొట్టు. చాట్లో ఇస్తున్నారా సార్? కాదు కాదు కాదు, అదే అదే ఫైల్లో పెడుతున్నాను చూడు. ఓకే. ఈ కమాండ్ కొట్టు, అవుట్పుట్ ఏమొస్తుంది చూడు. నిన్న నాకని తకటకట అయిపోయింది, వాళ్ళు ఎందుకు ఇంత సతాయిస్తుంది? ఇది ప్రాబ్లం. ఓకే, ఐ డౌటెడ్ దిస్ వన్ ఇస్ ద ప్రాబ్లం. ఒక్క నిమిషం, నేను కమాండ్ ఇస్తాను, అవి కొట్టు. ఈ రెండు కొట్టు. ఇంతకుముందు అంజలి స్టార్ట్ చేసినప్పుడు మాడ్ ప్రోబ్ లో ఏదో ఎర్రర్ వచ్చింది చూసావు, గుర్తుందా అంజలి? దట్ ఈస్ వేర్ వీఆర్ స్టక్. అంటే ఓకేనా సార్? అంటే ఇది ఎర్రర్. fatal error not found. అదొకసారి కాపీ చేసి ఆ నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేయి. నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేయడానికి ఛాన్స్ ఉందా? చేస్తాను సార్. ఇంకో 10 minutes నాకు మీటింగ్ ఉంది. ఓ, ఇక్కడ అవ్వట్లేదు. ఏమైంది? అవ్వట్లేదు సార్ డాక్యుమెంట్. చాట్లో ట్రై చేస్తాను. చాట్లో పేస్ట్ చేయమంటారు సార్? జూమ్ చాట్లో పేస్ట్ చేసి సరేలే, నేను ఫిక్స్ చేస్తానులే. వాట్స్ ద ప్రాబ్లమ్ ఇస్, నేను చెక్ చేసేది ఒకటే ప్రాబ్లం, ఏం లేదు. యూనో ఈ మాడ్యూల్ అంటే ఇప్పుడు ఒకసారి ఇష్యూ ఒక పని నెట్వర్క్ చేయి, ఇష్యూ ఒక సార్. పని చేయి, ఒక పని చేయి. లెట్స్ రీబూట్ ద బోత్ ద నోట్స్ క్విక్లీ. ఇనిట్ 0, ఇనిట్ 6, ఇనిట్ స్పేస్ 6, ఇనిట్ స్పేస్ 6 అని కొట్టేసి, లేకపోతే ఇక్కడ నుంచి రీసెర్చ్ చేసి, మన అక్కడ పర్వాలేదు. అక్కడ నుంచి పైన ఇన్స్టెన్స్ స్టేట్ ఉంది కదా, రీబూట్ ద ఇన్స్టెన్స్ అంతే. కొట్టు ఒకసారి.
ఒకసారి రీస్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ట్రై చేయి. నేను అందులోకి నా ఆఫీస్ ల్యాప్టాప్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఐల్ బీ ఇన్ మీట్ ఎస్ అండ్ గివ్ ఎ ట్రై వన్స్ అగైన్. స్టేటస్ రీబూట్ అయిపోయినాయా సార్? రీబూటింగ్ అని వస్తుంది ఇంకా. అయిపోయినట్టు రిఫ్రెష్ చేసి సార్. ఓకేనా? డిడ్ యూ కనెక్ట్ ఇట్? ఇట్స్ రీస్టార్టెడ్. షిరీష్ రీబూటింగ్ సార్, ఇనిషియేటెడ్ రీబూటింగ్. అయిపోయింది. రన్నింగ్ అయిపోయింది. వచ్చేసింది గ్రీన్ కలర్ లో నీకు ఇక్కడ. 2 minutes అసలు 2 seconds అంతే, ఎక్కువ టైం పట్టదు. ఓకే సార్, యా ఫైన్. సో ఇప్పుడు సార్, సార్ యా గో కనెక్ట్. ఇక్కడ చూడు, యా ఇది ఇక్కడ ఇది రైట్ క్లిక్ కొట్టి పైన ట్యాబ్ మీదకి వెళ్ళి, ట్యాబ్ మీద రైట్ క్లిక్ కొట్టు, ట్యాబ్ మీద రైట్ క్లిక్ డూప్లికేట్ కొట్టు నీటికి, అది కూడా డూప్లికేట్ కొట్టు. ఓకే సార్. ఇప్పుడు ఒక్కసారి క్యూబ్ సిటిఎల్ నోట్ స్టేటస్ కొట్టు. నో యూ హ్యావ్ టు స్విచ్ టు రూట్. sudo సార్ క్యూబ్ సిటీఎల్ గెట్ నోట్స్ సార్. రిఫ్యూజ్డ్. ఇది మాస్టర్ నోడా ఏ నోట్ ఇది? ఇది మాస్టర్, సారీ సార్. చేసినాయా? యా రెడీ సార్. యా జస్ట్ ఒకసారి బౌన్స్ వల్ల కూడా ఇదవుతుంది. ఓకే, హైఫెన్ ఓ వైడ్ అని ఆపారో ఒకటి, ఎంటర్ కొట్టి ఒకసారి స్పేస్ హైఫెన్ ఓ స్పేస్ వైడ్. ఒక నిమిషం. నో స్పేస్ వైడ్ WID. హైఫెన్ లేదు, జస్ట్ వైడ్. ఓకే, ఫుల్ ఇన్ఫర్మేషన్. క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్. ఏమైంది? మనం పాడ్స్ చేసాం కదా. పాడ్స్ ఇన్స్టాల్ చేయాలి ఆ లింక్. రైట్. ఆ క్యాలియో అవ్వలేదు కదా నీకు అప్పుడు? అయిందా అవ్వలేదా? అది మనం ఎవరం ఏంటి అంజలి? కి Pods 2 లింక్స్ installation ఇచ్చున్నారు కదా, ఆ లింక్ ని కాపీ చేయలేదు అని చెప్తున్నాను. కాపీ చేయలేదా? నేను ఇవ్వనా మళ్ళీ దాన్ని ఇంకోసారి? నేను ఇస్తున్నాను ఇంకొకసారి. ట్రై టు గివ్ దట్. ఓకే ఓకే, ట్రై దిస్. ఓకే సార్. పైన ఇచ్చాను ఆల్రెడీ. అవును సార్. ఎస్ సార్. ఇప్పుడు పార్ట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోప్పుడు. అప్పారు అవసరం లేదు, అప్పారు ఒకటి. ఓకే సార్, ఎంటర్ సార్. ఇంకా అవ్వండి. అన్నీ అయిపోయినాయి. సరే ఓకే జస్ట్ హోల్డ్ ఆన్. అదంతా అయిపోయింది కదా, ఇంత మటుకు అయింది కదా. నేను ఒక్క నిమిషం ఆగండి, మీకు చెప్తా. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒకసారి నీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దాంట్లో
ఏదైనా డిప్లాయ్ చేసామా చూడు ఒకసారి. ఏదైనా డిప్లాయ్ చేసామా చూడు. బుక్ కదా సార్ మీరు చెప్పింది? ఏంటమ్మా? బుక్ లో కదా చెక్ చేయాల్సింది, తను ఇక్కడ చేస్తున్నారు కదా. నేను స్క్రీన్ చూడట్లేదు, నేను షిఫ్ట్ లోకి లాగిన్ అయినా చెక్ చేస్తున్నా ఒకసారి. కిందకి రా ఒకసారి కిందకి రా. క్యూబ్ సిటీఎల్ అయిపోయింది, నెక్స్ట్ కిందకి రా. జాయిన్ ది క్లస్టర్ అయిపోయింది, కిందకి రా. ఒక్క నిమిషం వెరిఫై ది మాస్టర్ నోడ్. ఓకే, వచ్చింది అది. ఇగో ఇప్పుడు ఇక్కడ టెస్ట్ షెడ్యూలింగ్ ఉంది చూసావా? ఆ కమెంట్ కాపీ చేయి. క్యూబ్ సిటిఎల్ రన్ ఇంజినెక్స్ అని కొట్టు, అప్పుడు గెట్ పాడ్స్ కొట్టు, అప్పుడు వస్తుంది. సో వీఆర్ డిప్లాయింగ్ ద ఫస్ట్ పాడ్. ఎస్ మాస్టర్ నోడ్నా? అది మాస్టర్ నోడే సార్. ఎస్ ఇప్పుడు అప్పారు కొట్టు, వచ్చిందా? సో దట్ అపారో కొట్టి హైఫెన్ క్యాపిటల్ ఏ కొట్టు, స్పేస్ -A మైనస్ క్యాపిటల్ ఏ, ఓకే సార్. ఎంటర్. అది పూర్తి ఇన్ఫర్మేషన్. అంటే పాడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఎస్. ఓకే, సో దట్స్ ది కంక్లూజన్ ఆఫ్ యువర్ వాట్ సక్సెస్ఫుల్ క్లస్టర్. కానీ ఇంత టైం పట్టకూడదు మనకి. ఓకే, ఆల్రెడీ చేసాం కాబట్టి. ఎనీవేస్, దిస్ విల్ జనరేట్ లాట్ ఆఫ్ బిల్. ఓకే, ఈసారి ఏంటంటే మేబీ వన్ సండే విల్ సిట్ అండ్ లెట్ మీ పుట్ ద ఎండ్ టు ద కోర్స్. టెక్నికల్గా నేను మేనేజ్మెంట్ చెప్పాలి, కోర్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇస్తాను, మళ్ళీ మీకు ఎలా వ్యూ. సో ఇప్పుడు దాకా ఒక ఐడియా వచ్చింది కాబట్టి అందరికీ. సో ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది క్లస్టర్. సో ఇట్స్ బిల్డింగ్ ఏ క్లస్టర్ ఇస్ వెరీ టఫ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ సో టఫ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్. ఓకే, చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అన్నీ ఉండదు. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో టుమారో నేను చెప్పాను AWS CLI మీ లోకల్ ల్యాప్టాప్స్ లోకి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. డౌన్లోడ్ AWS కమాండ్ లైన్ టూల్. ఏదైనా వర్షన్ ఉన్నదా సార్ స్పెసిఫిక్ గా? ఏం లేదు, అవసరం స్పెసిఫిక్ వర్షన్ ఏం లేదు. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఫర్ విండోస్ లేటెస్ట్ కూడా వచ్చేస్తుంది. ఒక లింక్ వస్తుంది, డౌన్లోడ్ చేసి .msi వస్తుంది, ఆ MSI ఇన్స్టాలేషన్ చేసేయండి. ఓకే. ఓకేనా? ఓకే. దట్స్ ఆల్. థ్యాంక్